నమస్తే అడ్వకేట్ శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. వెల్కమ్ టు మార్క్ టీవీ తెలుగు. ఎస్ మేడం. సార్, మీ ఎడ్యుకేషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎల్ఎల్బి అమ్మ. లాయర్ అంటే ఎల్ఎల్బి కింద వస్తుంది. సో ఎడిషనల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఏ. ఓకే, నాకు ఒక 14 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఐ హ్యావ్ ది 14 to 15 years ఎక్స్పీరియన్స్. సార్, మీరు ఏ కేసెస్ డీల్ చేస్తారు? ఎస్ అమ్మా, నేను సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ అదర్ కన్జ్యూమర్ ఫోరమ్స్ కేసెస్ కూడా అన్ని చూస్తుంటాను. సార్, ఇప్పుడు మా ఛానల్ వాళ్ళు ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో ప్రాపర్టీస్ ఎలాంటివి కొనాలి? యా, మంచి క్వశ్చన్ అడిగారమ్మా మీరు. ఓకే, మీరు ఎలాంటి ప్రాపర్టీస్ కొనాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ కొనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో దీంట్లో చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. 1, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ప్రాపర్టీస్ పర్చేజ్ చేయాలనుకుంటారు, డెవలప్మెంట్కి ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటారు, రెసిడెన్షియల్ పర్పస్కి ప్రాపర్టీస్ పర్చేజ్ చేయాలనుకుంటారు, కమర్షియల్ పర్పస్కి కూడా ప్రాపర్టీస్ పర్చేజ్ చేయాలనుకుంటారు. కానీ ఈ ప్రాపర్టీస్ని పర్చేజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యం. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రాపర్గా ఒక 2 సబ్జెక్ట్స్ మీద డిస్కస్ చేద్దాం. ఒకటి, సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రాపర్టీస్ మీద మాట్లాడదాం. నంబర్ 1, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్రాపర్టీస్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ ప్రాపర్టీస్. ఇవి ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అనేది ఒక విధానం. 2, ఎలాంటి ప్రాపర్టీస్ కొంటే బాగుంటుంది అనేది ఒక విధానం. ఒకవేళ ఎంప్లాయీస్ అయి ఉండి తన ఓల్డేజ్లో రిటర్న్స్ రావాలి, మనం ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ వేకెంట్ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయండి. ఈ ఓపెన్ ప్లాట్స్ పైన మీకున్న బడ్జెట్ ప్రకారం మీరు ఒక ప్రాపర్ వేగా వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ప్లాటు డే టు డే మీకు గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. కనుక ఇవి ఒకటి విధానం. 2వది, ఒక రెంటెడ్ హౌజెస్లో ఉండి ఒక సొంత ఇల్లు కావాలి అని ఒక కళ ఉన్న వాళ్ళు రెసిడెన్షియల్ ప్లాట్స్కి వెళ్తూ ఉంటారు. అది చాలా మంచి నిర్ణయం. కానీ మీ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ బడ్జెట్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీ ప్లానింగ్ ఉండాలి. ఇది ఒకటి మెయిన్ థింకింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇది పక్కకు పెడితే ఈ 2 ప్రాపర్టీస్లో ఫస్ట్ ఒక ప్రాపర్టీ మనం ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తే, ఈ ప్రాపర్టీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నప్పుడు మోసపోకుండా ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ పద్ధతి. ఈ రోజుల్లో చాలా వెంచర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మీరు వీటిపైన పెట్టేసేయండి, డబుల్ రిటర్న్ వచ్చేస్తుంది, మీకు 2 నెలలనే మీకు డబుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది అని చెప్పేస్తూ ఉంటారు. నంబర్ 1. నంబర్ 2, ఇది 10 లక్షల ప్రాపర్టీ కానీ మీకు ఇది 5 లక్షలకే ఇస్తున్నాం, హరి అప్ అని స్టేట్మెంట్ ఇస్తుంటారు. సో మీరు వాటిని చూసి టెంప్ట్ కావద్దండి. మెయిన్, ఎవరు ఒక వస్తువు 100 రూపాయల వస్తువుని 50 రూపాయలకు అమ్మరు. సో అక్కడ ఏదో లూప్ హోల్స్ ఉంది అని నిర్ణయించుకోవాలి. ఒకటి జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఓపెన్ ప్లాట్స్లో అక్కడ ఎటువంటి విధమైన కన్స్ట్రక్షన్స్ ఉండవు. ఒక ఓపెన్ ప్లాట్స్ కొనాలి అంటే ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. కనుక అవి ఎట్లాంటి ప్రాపర్టీస్ని మనం కొనవచ్చు
అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓపెన్ ప్లాట్స్లోకి వెళ్ళే వరకు దీంట్లో ఒక 4 టైప్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 4. అయితే మనం ఒక 2 టైప్స్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం సిటీ అంటే మన హెచ్ఎండిఏ పరిధి ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. హెచ్ఎండిఏ పరిధి వస్తుంది ఓపెన్ ల్యాండ్స్కి. కానీ హెచ్ఎండిఏ ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్టీలో ఉన్న ప్లాట్స్ రేట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే బడ్జెట్ హెచ్ఎండి అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు ఏ విధమైన డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలనేది ఖచ్చితంగా మీరు ఒక అడ్వకేట్ సలహా తీసుకొని దానికి సరైన అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ప్లాటు సరైన విధానంతో చేశారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏవో బుక్స్ ఇచ్చేసారు, ఆఫర్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది చేయకూడదు. ఒక చిన్న వస్తువు కొనాలంటేనే వీ కెన్ సీ 100 టైప్స్ ఆఫ్ ద రివ్యూస్. సో లైఫ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ఎటువంటి రివ్యూస్ చూడలేము. సో యూ హ్యావ్ టు అప్రోచ్ వన్ కాంక్రీట్ నోన్ పర్సన్. తన దగ్గరికి వెళ్ళి మీకున్న లీగల్ నాలెడ్జ్ డౌట్స్ ఏమైతే ఉంటాయో క్లారిఫై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద కమిట్మెంట్. నంబర్ 1 ఇది హెచ్ఎండిఏ పరిధి. దీని తర్వాత వచ్చేది దీంట్లోనే కొన్ని పరిధి ఉంటుంది, పంచాయతీ లేఅవుట్స్ అంటారు. గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ వేస్తారు. యాక్చువల్లీ గ్రామ పంచాయతీకి లేఅవుట్ అనేది ఒక పిల్లర్. అంటే టోటల్ అధికారం గ్రామ పంచాయతీకి లేదు. చాలామందికి తెలిసి తెలియక చేసేది ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ కొనేద్దాం, తక్కువ రేటుకి వస్తుంది, కొనేద్దాం, డిమాండ్ వర్సెస్ సప్లై అవుతుంది. కనుక ఈ గ్రామ పంచాయతీకి టోటల్ అధికారం లేదు. ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ని మనం మొత్తం కంప్లీట్గా బిలీవ్ చేయలేము. సో అదొక పిల్లర్. ఒక పంచాయతీ ఇచ్చే పర్మిషన్ 1 పిల్లర్. సో 4 పిల్లర్స్ ఉంటేనే ఫౌండేషన్ నిల్చుంటుంది. సో 1 పిల్లర్ పైన మనం టోటల్ లేఅవుట్ని డిసైడ్ చేయలేము. సో వీ హ్యావ్ టు చెక్ ద డాక్యుమెంట్స్ త్రూ ద ప్రాపర్ అడ్వకేట్. వెరిఫై చేసుకొని అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. రెండో విధానం, ఈ లేఅవుట్లో మళ్ళీ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పార్ట్లో ఆ ప్లాటింగ్ విధానం, ఆ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆఫ్టర్ వెరిఫికేషన్. ఓకే మనం కొనవచ్చు అనుకున్నాం అనుకో, ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్ పర్చేసింగ్ పార్ట్. సో పర్చేసింగ్ పార్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్చేసింగ్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ది రెసిడెన్షియల్ అండ్ ఓపెన్ ప్లాట్స్ రెండింటికి సేమ్ ప్యాటర్న్ వర్తిస్తుంది. వాట్ ఈస్ ద పర్చేసింగ్ పార్ట్? పేమెంట్ మోడ్. పాయింట్ నెంబర్ 3లో పేమెంట్ మోడ్. వాళ్ళు అడుగుతారు, నో సార్, దిస్ ప్లాట్ ప్రైస్ 10,000 ఫర్ స్క్వేర్ యార్డ్, 200 స్క్వేర్ యార్డ్స్ అని చెప్తారు. సమ్ కాస్ట్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈ అమౌంట్ని ఎలా పే చేయాలి? వాళ్ళు అడుగుతారు, అగ్రిమెంట్ టైంలో యూ హ్యావ్ టు పే 25%. ఓకే, సో వాటి కాంక్రీట్ ప్లాట్ఫారం ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా మేము ఆ పేమెంట్ రికవరీ చేసుకోవాలి అది ఎవరికి తెలియదు. ఒక అగ్రిమెంట్ చేసుకుందామంటే అయిపోయింది. యు ఆర్ ఆస్కింగ్ ద 25% ఆఫ్ ది అగ్రిమెంట్ అమౌంట్, బట్ యూ స్టేట్ దట్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని చెప్తారు. ఓకే, అది కరెక్టా కాదని తెలుసుకోవాలి, అడ్వకేట్ సలహా తీసుకోవాలి. రెండోది మోడ్ ఆఫ్ పేమెంట్స్. హీ విల్ టెల్ ద 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, ఓకే, అండ్ 200 స్క్వేర్. కానీ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేవారికి యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ క్యాష్ అండ్ you have to transfer the amount in third party, okay, and you have to transfer the some check to some other person. సో ఇలాంటి పారామీటర్స్ అన్నీ మీకు ఎదురవుతుంటాయి. కనుక ఈ విషయాలని చాలా జాగ్రత్తగా మీరు అడ్వకేట్ సలహా తీసుకొని
దాని మీద ఉన్న విధానాలను చెక్ చేసుకున్న తర్వాత యూ గో త్రూ ద పేమెంట్ మోడ్. లేదు అంటే దెన్ యూ ఆర్ ద వెరీ బిగ్ ట్రబుల్. దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. దిస్ ఈస్ ఎ వేకెంట్ అండ్ రెసిడెన్షియల్కి సేమ్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్కి వస్తే రెసిడెన్షియల్ ప్లాట్ కొనే వాళ్ళు ఉంటారు. దీంట్లో రెసిడెన్షియల్లో ఒక 2-3 విధానాలు ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళ సొంత కళ సహకారానికి వాళ్ళు ఒక చిన్న అపార్ట్మెంట్ చూసుకోవచ్చు, ఆర్ ఒక మినిమం గేటెడ్ చిన్న కమ్యూనిటీ చూసుకుంటారు, ఆర్ ఇండిపెండెంట్ హౌస్కి వెళ్తారు. కొద్దిగా కావాలి అనుకుంటే డూప్లెక్స్ హౌస్కి పోతారు. మరి ఇవి ఏవి ఎక్కడెక్కడ నిర్మిస్తారు, వీటి విధానాలు ఏంటి, ఏది అపార్ట్మెంటుకి ఏం అప్రూవల్స్ తీసుకోవాలి, ఇండిపెండెంట్ హౌస్కి ఎట్లాంటి అప్రూవల్స్ తీసుకోవాలి, డూప్లెక్స్ విల్లాస్కి ఎట్లాంటివి తీసుకోవాలి, గేటెడ్ కమ్యూనిటీకి ఎలాంటి అప్రూవల్స్ తీసుకోవాలి అనేది ఒక సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక అప్రూవల్ తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ ఒక అప్రూవల్లో చేసి అది చూపిస్తారు. కనుక ఇట్లాంటి విధానంలో చాలా జాగ్రత్త ఉండాలి. అప్రూవల్స్ పర్మిషన్ ఎన్ని ఫ్లోర్స్కి ఉంది, ఆ విధానాలు ఎలా ఉన్నాయి, ఈ లీగల్ డాక్యుమెంటేషన్ అనేది తరోగా చెక్ చేసుకో. అప్పుడు మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి లీగల్ డాక్యుమెంటేషన్ చూసుకుంటే దాంట్లో ఏమైనా లొసుకులు ఉంటే అప్పుడే మీరు బిఫోర్ అగ్రిమెంట్ ఆ విషయాలని మీరు ఆ కన్సెంట్ సేల్ చేసే అతనికి ఆర్ డెవలపర్స్కి ఆర్ బిల్డర్స్కి ఇంటిమేషన్ చేయాలి త్రూ లీగల్ ఒపీనియన్ ద్వారా. ఇస్తే వాళ్ళు దానికి క్లారిఫై ఇస్తారు. ఇది కొనుక్కునే పర్చేజ్ చేసే విధానంలో ఈ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇవి ఇన్ డీటెయిల్గా మనం చెప్పలేము కనుక ఎవ్రీ ప్లాట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని బాగుండొచ్చు, కొన్నిట్లో చిన్న చిన్న లొసుకులు ఉండొచ్చు. కానీ గో త్రూ ది ప్రాపర్ వే అనేది ఈ టైప్ ఆఫ్ ది మీరు అడిగిన ప్రశ్నకి ప్రాపర్టీస్ అమ్మా. అది ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు అది మోసపోతే దాన్ని ఎలా రివ్యూ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ కోర్టు ద్వారా మాకు ఎలా రిలీఫ్ దొరుకుతుంది? ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి మొదటి భాగం, మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత మోసపోతే దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు కొందరు ఎలా ఉంటారమ్మా అంటే ప్రాపర్టీస్ పర్చేజ్ చేసేటప్పుడు 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్లో సెర్చ్ చేయడము ఆర్ ఫిజికల్గా విజిట్ చేయడము, వెళ్ళి ఆ ప్రాపర్టీని వెరిఫై చేసుకొని కొనడం అనేది జరుగుతుంది. నంబర్ 1. ఆ కొనే ముందు ఆ ప్రాపర్టీకి అట్రాక్ట్ అయిపోయి కొనవచ్చు. ఇది ఫస్ట్ విధానం. రెండో విధానము నోన్ పర్సన్స్, అంటే మా రిలేటివ్స్ తీసుకున్నారు, అక్కడ మా మామగారు తీసుకున్నారు, లేదంటే మా అత్తగారు తీసుకున్నారు, మా బ్రదర్ ఇలా తీసుకున్నాడు, దెన్ యూ వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లం ఫర్ దట్. ఐఎమ్ ఆల్సో పర్చేస్ ది ప్రాపర్టీ. నేను అందుకే ముందు క్వశ్చన్లో మీకు కొన్ని విషయాలు చెప్పాను. ప్రాపర్టీ రిలేటెడ్గా కరెక్ట్గా ఉన్న ట్రాన్సాక్షన్ మోడ్. మోసం ఎక్కడ జరుగుతుంది అంటే వే ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఒక విధానమైన మోసం. అంటే మనం అనుకున్న పేమెంట్ కమిట్మెంట్ అయ్యి ఆ ప్రాపర్టీకి సంబంధించిన మోడ్ ఆఫ్ పేమెంట్స్ చెప్పాను. అంటే ఒక ప్రాపర్టీ ఒక 10 లక్షలు ఉంటే ఒక 3 లక్షలు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. 7 లక్షలు ఒక ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఆన్ రికార్డులో రాసిన అఫీషియల్గా అది అప్లికేబుల్ కాదు. వై? ఎందుకంటే ఒక సేల్ కన్సిడరేషన్ జరిగేటప్పుడు పర్చేజర్ అండ్ సెల్లర్ బిట్వీన్ ద పార్టీస్, ఈ బిట్వీన్ ద పార్టీస్ మధ్యనే ట్రాన్సాక్షన్ జరగాలి. దెన్ ఓన్లీ ది సెల్లర్ విల్ బీ ఏ హోల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ కాల్ ఏ వెండర్. ఆ వెండర్ ఎవరికో థర్డ్ పార్టీకి పంపిస్తే దెన్ హీ హ్యావ్ ఏ రైట్ టు క్వశ్చన్ ది వెండింగ్, అంటే పర్చేజర్ని, నాకు ఇంకా 3 లక్షలు రాలేదు. అప్పుడు ఆయన మెయిన్ రిజిస్ట్రేషన్ ఆపేయచ్చు. ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీలో వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఎలా అంటే మీరు అడిగిన ప్రశ్నకి
మోసం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా ఈ బ్రోచర్స్ క్రియేట్ చేస్తారు. పెద్ద పెద్ద ప్రింటింగ్ బ్రోచర్స్ చేసేసి ఇట్లా మీకు స్వర్గం చూపించేస్తారు. ఇలా రోడ్ వచ్చేస్తుందండి, ఇలా ఇది వచ్చేస్తుందండి, ఇక్కడ లేక్స్ ఉన్నాయండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి. అక్కడ ఏముండదు. మాది పెద్ద ఆఫీస్ పెట్టేశారు, ఒకటి ఫ్రంట్ ఆఫీస్, ఇవన్నీ వచ్చేస్తున్నాయండి, మీరు అమౌంట్ కట్టేసేయండి. ఎక్కడ ఉందంటే అక్కడ శంషాబాద్ దగ్గర మాది లాంచ్ అవుతుంది, ఒక వీకెండ్స్లో తీసుకెళ్తాము అంటారు. సో అది వెళ్ళినాక ఏ వెంచర్ చూపిస్తాడో అది ఏందో మనకు తెలియదు, ఆ పేపర్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో తెలియదు. దెన్ ఆయన ఇచ్చే ఆఫర్స్ ఈరోజు మీరు పే చేస్తే యూ విల్ గెట్ సమ్ బెనిఫిట్. ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఇచ్చే పర్సన్కి తో మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ రిటర్న్గా తీసుకోకపోతే యూ వోంట్ గెట్ ఎనీథింగ్. మీరు ఎలా రికవరీ చేసుకోవాలి అంటే మీ దగ్గర రిటర్న్ ఏమన్నా ఉండాలి. నేను వెళ్తూ ఒక ఆయనకి ₹1,00,000 కొట్టేశాను ఫోన్పేలో అంటే కాదు, ఇట్స్ ఫోన్పే ట్రాన్సాక్షన్ షుడ్ బి ఏ రిటర్న్. ఏ ట్రాన్సాక్షన్ అయినా ఒక పేపర్ పైన అంటే ఒక స్టాంప్ పేపర్ పైన రాసుకొని అక్కడ లాంచ్ చేశారని చెప్పారు మీరు, ఓకే, ఐ బిలీవ్డ్ యూ, ఐ ట్రస్ట్ యూ, then I paid you payment. Then later part I come to know that the fraud has been happened. So how can I am going to recover the payment? Only written document ద్వారా మాత్రమే మనం రికవరీ చేసుకోవచ్చు. అతని మీద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. 1. నెక్స్ట్ వాళ్ళు చేసిన ఈ క్రిమినల్గా ఈ మాలాఫైడ్ ఇంటెన్షన్స్ తోటి that we have a right to file the case against them as a cheating. సో ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు చీటింగ్ కింద. ఎందుకంటే 1-2 పర్సన్స్ కాకుండా మోర్ దెన్ ఒక 3-4 పర్సన్స్ ది ఎఫెక్టింగ్ ద సేమ్ ప్యాటర్న్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కనుక నేను వాళ్ళు ఒక్కసారి ఇమీడియట్లీ వెళ్ళి అట్లాంటి రిపీటెడ్ కంప్లైంట్స్ ఆ కన్సర్న్ పిఎస్కి వస్తాయి కనుక సో అది పై అధికారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళపైన యాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇండివిజువల్గా పోయినప్పుడు సివిల్ యాక్షన్ అవుతుంది. 10 మంది కలిసి ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతుంది అన్నప్పుడు అది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కంప్లైంట్ చేస్తే ఈ కంప్లైంట్ చేసిన దానిపైన అది క్రిమినల్ యాక్షన్ కింద పోతుంది. అండ్ రికవరీ కోసం దెన్ వీ హ్యావ్ టు అప్రోచ్ ది కోర్ట్ అండ్ ఒక కన్సల్ట్ లాయర్ని మీరు కన్సల్ట్ అయితే దెన్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇదమ్మా రికవరీ చేసుకునే విధానంలో ఒక భాగం. రెండో భాగం, హౌస్ ఉంది, కన్స్ట్రక్టెడ్ అయిపోయింది, చూపించాడు, పేమెంట్ కట్టాము, కొనుక్కున్నాము, అగైన్ వీ గెట్ ది ప్రాబ్లం. ఇట్లాంటిది మోసం జరుగుతుంది. ఎలా మోసం జరుగుతుంది అంటే ఆ కన్స్ట్రక్షన్ చేసిన విధానంలో ఆయన రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్రోచ్ తీసుకోకపోతే కొన్ని అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో లేఅవుట్స్ ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేని పక్షంలో వాళ్ళు ఏమంటారంటే వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ది లేటర్ పార్ట్ అంటారు అథారిటీకి, మేము విత్ ఇన్ టైంలో సబ్మిట్ చేస్తాము అని వాళ్ళు అథారిటీకి చెప్తారు. ఆ టైంలో వాళ్ళు అంటారు ఓకే అవి సబ్మిట్ చేసిన తర్వాతనే యూ హ్యావ్ టు డూ ద వర్క్ అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే డ్యూ టు ద సమ్ ఇన్ఫ్లుయెన్స్ దే ఆర్ కన్స్ట్రక్టెడ్ ద బిల్డింగ్, they are not pay the proper fees to the government and concerned authorities. One number, while taken the permission from the some plan, they model plan ఏదైతే ఉంటుందో they are going to violate it. So violate the plans and construction structure. సన్ అప్పుడు మనం కొనుక్కున్న అమాయకులం మనకు తెలియదు కనుక ఆయన ఇమీడియట్లీ అది సేల్ చేసేసి ఎస్కేప్ అయిపోతుంది. తర్వాత లేటర్ పార్ట్లో వాళ్ళు అథారిటీస్ వచ్చి నోటీస్ ఇస్తారు, మీకు నో దిస్ బిల్డింగ్ ఇస్ నాట్ ప్రాపర్ వే. ఆ టైంలో ఇమీడియట్లీ మనం కన్సర్న్ కోర్ట్కి అప్రోచ్ అయ్యి ఆ ఎవరైతే ఉన్నారో బిల్డరు ప్లస్ అథారిటీస్ని మనం అడ్వకేట్కి అప్రోచ్ అయితే మనకు రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే హీ చీటెడ్ యాజ్ పర్ ద సేల్ డీడ్లో ఉంటుంది, ఒక కాలంలో ఉంటుంది ఆ అమ్మిన వ్యక్తి, ఇది చాలామందికి తెలియదు,
అమ్మిన వ్యక్తి అన్నీ ప్రాపర్గా ఉన్నాయని ఆయన కమిట్ అయ్యి అమ్ముతాడు, ఆయన సైన్ చేస్తాడు. ఆయన ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే ఆయననే దీనికి బాధ్యుడు. కనుక ఇమ్మీడియట్లీ మనం అతని పైన కేసు ఫైల్ చేయాలి. ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూలో మనకు ప్రాబ్లం జరిగిందని ఇమ్మీడియట్లీ అతని పైన మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్లస్ మనం సివిల్ కోర్ట్ కూడా అప్రోచ్ అయ్యి మనం అతని పైన యాక్షన్ తీసుకొని రికవరీ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మనం చేసుకోవచ్చు. రైట్. ఓకే, ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ పీపుల్ ఒకవేళ ఆ బిల్డర్ కానీ హై రేంజ్ అయ్యి ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా? కోర్టు అనేది అందరికీ సమానమైన విధానంలో ఉంటుంది. కోర్టుకి పెద్ద చిన్న మిడిల్ ఉండదు. చట్టం అందరి ముందు అందరికీ సమానంగానే పనిచేస్తుంది. ఈవెన్ దో పెద్ద పెద్ద మినిస్టర్స్ అయినా వాళ్ళు కోర్టు ముందు హాజరవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్న చిన్న వాళ్ళైనా కోర్టు ముందు హాజరవుతారు. కనుక మనము అప్రోచ్ అయ్యే విధానం ప్రాపర్గా వే ఉండాలి. అక్కడ పెద్ద చిన్న అనేది తేడా లేదు. మనకున్న బాధ్యత, మనకున్న బాధ వల్ల మనం అప్రోచ్ అయ్యే విధానం ప్రాపర్ వేలో ఉంటే ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. ఇలా ఎటువంటి విధమైన మీకు అనుమానం లేదు. So nice to talk with you, sir. Thank you. Thank you for your valuable time. Thank you, madam. Thank you.